ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ప్రాబ్లం విత్ ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్. చూడండి, మనకు ఎడ్యుకేషన్ దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. మనం చాలా జాబ్స్లలో, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాం, ప్రైవేట్ జాబ్స్లో ఉన్నాం, కీ పొజిషన్స్లో ఉన్నాం మనం. సో మనం ఒక థ్రెట్ సతానికి, ఎందుకంటే మనకు బైబిల్ జ్ఞానం ఉన్నది, ప్లస్ ఈ లోక జ్ఞానం ఉన్నది. లైక్ డానియల్, వీఆర్ ఆల్ డానియల్స్ అన్నట్టు. సో డానియల్ ని బిజీ పెట్టాడు సతాను. ఎలా? బబులోను జ్ఞానం అంతా నేర్పించాడు. అదేంటి, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్నారు వాళ్ళు. దానియాలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు అక్కడున్న విచ్ క్రాఫ్ట్ నేర్చుకున్నారు. సో మొత్తం కింగ్ అంతా జ్ఞానం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అక్కడ సాతాను కూడా తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఈ రెండు జ్ఞానాలు పొందుకున్న తర్వాత దానియాలు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? జీసస్ పక్షాన్ని నిలబడ్డాడు. అంటే ఏంటి? సతాను క్లెవర్గా మనల్ని మనకు తెలియకుండానే ఈ ఫోన్లలో, వాట్సాప్లలో, గ్రూప్లలో కొత్త కొత్త గ్రూపులు తయారు చేయడము, లేకపోతే పండుగలని, పబ్బాలని, క్రిస్టియన్స్ ఎన్నో గ్రూప్స్. చర్చిలో అయితే అసలు ఒక 5-6 గ్రూప్స్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. మేము అన్ని గ్రూప్ నుంచి బయటకు రావడం జరిగింది. సో ఏం లేదు, సతాన్ మనల్ని బిజీగా పెట్టడం. క్రిస్టియన్స్ ఏం చెప్పుకుంటారో నాకు అర్థమే కావట్లేదు. అవసరం లేదండి, మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభువు ఏమన్నాడంటే, మిమ్మల్ని పరిశుద్ధాత్మకు అప్పచెప్తాను, తర్వాత ఆయన చెప్పినట్టు మీరు నడవండి అని మనకు చెప్తే, మనమేమో పొద్దునే లేచి ఈ వాక్యాలు ఆ వాక్యాలు పెట్టి బైబిల్ తెలియనోనికి చెప్పితే సేవ, చెప్పినోనికి తెలిసినోనికి చెప్పితే అది మిస్యూజ్ ఆఫ్ వర్డ్. అయితే దేవుని సేవని ఇష్టం వచ్చినట్టు చేయడం కూడా మన తప్పే. నేను కూడా చాలా గ్రూప్స్ తయారు చేశాను, తర్వాత నేను దాంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఆ గ్రూప్సే క్లోజ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ సాటన్ డూయింగ్ ఈజ్ కీపింగ్ అస్ బిజీ. మనల్ని బిజీ పెట్టేస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం ఆ గ్రూప్స్ లోపలికి వెళ్ళిపోతే, ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతామంటే 2 పడవల మీద ప్రయాణం అవుతుంది. తర్వాత సాతానుకు మన టైం వేస్ట్ చేసిండు కాబట్టి దేవుని చిత్తం కూడా మన విషయంలో దూరం అయిపోతుంది. మనం దానియాలు ఏం చేశాడు? ఆ ఫుడ్ కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టాడు. సో మనం కూడా అవన్నీ పక్కకు పెట్టినప్పుడు దేవుని చిత్తం మన విషయంలో జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ కీ పొజిషన్స్. మనం చాలా కీ పొజిషన్స్లో ఉన్నాము, మనం మంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్లో ఉన్నాము. వీ కెన్ డూ ఏ గ్రేట్ వర్క్ ఫర్ జీసస్. కానీ మనల్ని అలా చేయనీయకుండా సతాను చిన్న చిన్న వాటిలలో, చెత్తలో బిజీ పెడుతున్నాడు. సో అది గమనించి మనం ఎప్పుడైతే వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ దట్ స్టఫ్, వీ క్యాన్ బీ ఏ వెజల్స్ ఫర్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.